హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక లైనింగ్ బ్లౌజు ఫినిషింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తానండి. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో నేను చెప్తాను. సో అదే మీరు ఫాలో అవుతే చాలా నీట్గా మీరు ఒక లైనింగ్ బ్లౌజ్ని ఇక్కడ స్టిచ్ చేసుకోవచ్చు. సో కటింగ్ చేసుకుని పెట్టుకున్నానండి ఒక లైనింగ్ బ్లౌజు. స్టిచ్ చేసే ముందు మనం నీట్ బ్యాక్ పార్ట్, మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ని నీట్గా ఐరన్ చేసుకోవాలండి. ఐరన్ చేసుకున్న తర్వాత మనం చేత్తో దూరం కుట్లు ఇక్కడ వేసుకోవాలి. క్లాత్లో ఎక్కడ ముడతలు లేకుండా మనం ఐరన్ చేసుకోవాలండి. కార్నర్ నుంచి 1 ఇంచెస్ గ్యాప్ని వదిలేసి మనం ఆల్ ఓవర్గా రౌండ్గా ఇక్కడ బ్యాక్ పార్ట్ని చేతితోటి సుది దారంతో మనం దూరం కుట్టి ఇక్కడ వేసుకోవాలండి. సో ఇలాగా చూడండి, నేను చేతితో కుట్టు వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనం పూర్తిగా ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంది ఆ క్లాత్ అంతా కట్ చేసి తీసేసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇంకొకసారి నీట్గా మనం ఐరన్ చేసుకుని బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ప్రాసెస్ మనం ఇక్కడ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ షేప్ పట్టీలు కూడా మనం నీట్గా ఐరన్ చేసుకుని పెట్టుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ కూడా అన్ని పార్ట్స్ని ఐరన్ చేసుకుని మనం దూరంగా కుట్లు వేసుకుని మనం పక్కన పెట్టుకోవాలండి. అలాగే హ్యాండ్స్ కూడా ఇలా కొద్దిగా ఐరన్ చేసుకుని స్టిచ్ చేసిన తర్వాత ఇంకొకసారి హ్యాండ్స్ని ఐరన్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇలా నేను పూర్తిగా అన్ని పీసెస్ని ఇక్కడ సైడ్ చేసుకుని ఇప్పుడు నేను స్టిచ్ చేసి చూపిస్తాను మీకు. స్టిచ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2 డాట్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. 2 డాట్స్ వేసుకున్న తర్వాత మనం పట్టీని యాడ్ చేయాలి. పట్టిగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసుకోవాలండి. సో 3 డాట్స్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో పడుతుంది. డాట్స్ వేసుకున్న తర్వాత మనం షేప్ పట్టి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఇలా డాట్స్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇక్కడ షేప్ పట్టి యాడ్ చేయడానికి పైన ఒక మెయిన్ ఫ్యాబ్రిక్ని మనం పెట్టుకుని తర్వాత 2 లైనింగ్ షేప్ పట్టి ఇక్కడ యాడ్ చేయాలి. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా పైన పెట్టుకుని దానిపైన లైనింగ్ పెట్టుకుని లోపల వైపు కూడా ఒక లైనింగ్ పీస్ని పెట్టుకోవాలండి. పెట్టుకుని ఇలా మనం స్టిచ్ చేసుకుంటే ఇక్కడ కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. రెండో వైపు కూడా సేమ్ ప్రాసెస్ చేయాలండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ 2 ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్కి షోల్డర్ని అటాచ్ చేయాలండి. చేసిన తర్వాత ఆర్మ్ రౌండ్ దగ్గర బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా సెట్ చేసి మనం పెట్టుకోనండి. కింద షేప్ పట్టిని లోపల వైపుకి తిప్పాలండి. సో ఆర్మ్ రౌండ్ దగ్గర ఇక్కడ సెట్ చేస్తున్నాను నేను. ఈక్వల్గా మనం పెట్టుకోవాలి. ఇక్కడ ఈక్వల్గా సెట్ చేసి ఇక్కడ మనం షేప్ పట్టి దగ్గర బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫోల్డ్ చేసుకొని ఒకసారి రఫ్ చేయాలండి. చేసిన తర్వాత మనం ఈ 3 పార్ట్స్ని కూడా లోపల వైపుకి తిప్పి ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలండి. సో ఇలాగా
ఫ్రంట్ వైపుకి స్టిచ్ చేయాలి. చేసిన తర్వాత మనం ఇక్కడ హుక్ పట్టి అండ్ ఐ పట్టిని యాడ్ చేసుకోవాలండి. హుక్ పట్టిని పూర్తిగా లోపల వైపుకి స్టిచ్ చేసుకోవాలండి క్లాత్ని ఫోల్డ్ చేసి. అలాగే ఐ పట్టిని ఒక 1/2 ఇంచెస్ బయటికి ఉండేలాగా మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలండి. సో హుక్ పట్టి పూర్తిగా లోపలికి వెళ్ళిపోయింది. ఐ పట్టి స్టిచ్ చేసేటప్పుడు మాత్రం 1/2 ఇంచ్ బయట పెట్టుకోవాలండి. అలాగే అదర్ సైడ్ కూడా సేమ్ నేను షేప్ పట్టిని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్స్ మనం చేయాలండి. హ్యాండ్స్ స్టిచ్ చేయడానికి ఇక్కడ బార్డర్కి కింద మార్జిన్ లేదు. సో బార్డర్ వేస్ట్ అవ్వకుండా మనం ఈ విధంగా హ్యాండ్స్ని లోపల వైపుకి లైనింగ్ తిప్పాలండి. ఇలా 1/2 ఇంచ్ పైకి మనం హ్యాండ్స్ని ఎక్కించి బాగా చివరిన ఒక కుట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత లైనింగ్ లోపల వైపు తిప్పేసి పైన ఇంకొకసారి టాప్ స్టిచ్ వేసుకోవాలండి. సో ఇలా బార్డర్ కూడా వేస్ట్ అవ్వదండి. అలాగే 1/2 ఇంచ్ మార్జిన్ లైనింగ్కి వెళ్తుంది లోపలికి. సో చేసిన తర్వాత అండి ఈ కింద స్టిచ్ చేసిన తర్వాత మనం ఇలాగ హ్యాండ్స్ని తిప్పిన తర్వాత అండి మనం ఒకసారి ఐరన్ చేసి ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా ఇక్కడ సెట్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ని ఇక్కడ జాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ 2 స్లీవ్స్ని కూడా ఆపోజిట్లో పెట్టుకుని నేను ఇక్కడ ఫ్రంట్ డీప్ తీస్తున్నానండి. ఆపోజిట్లో పెట్టుకుని ఒక 1 సైడ్ ఒక 1/2 ఇంచ్ లోపల నుంచి కట్ చేశానండి. చేసిన తర్వాత మనం ఇప్పుడు ఫ్రంట్కి ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్కి బ్యాక్ పార్ట్ మనం స్లీవ్స్ని స్టిచ్ చేయాలి. దానికన్నా ముందు ఇక్కడ నేను నెక్కి పైపింగ్ వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో సారీ క్లాత్ తోటి ఇక్కడ నెక్కి థ్రెడ్ పైపింగ్ యాడ్ చేస్తున్నానండి. థ్రెడ్ పైపింగ్ ఇక్కడ అటాచ్ చేసిన తర్వాత దీన్ని లోపల వైపుకి తిప్పి మనం టాప్ స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే ఫస్ట్ కట్ చేసేసిన తర్వాత మనం టాప్ స్టిచ్ వేసుకోవాలండి. పైపింగ్ని నీట్గా వేసుకున్న తర్వాత మనం ఇక్కడ స్లీవ్స్ని జాయిన్ చేసుకోవాలండి. స్లీవ్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత అంతా ఇక్కడ వరకు రెడీ అయిన తర్వాత ఇంకొకసారి మనం ఏదైతే ఆది బ్లౌజ్ మన దగ్గర ఉంటుంది ఆది బ్లౌజ్ని డబల్ ఫోల్డ్ చేసుకుని అలాగే బ్యాక్ పార్ట్ని కూడా డబల్ ఫోల్డ్ చేసుకుని ఒకసారి మెజర్మెంట్ డ్రా చేసుకోవాలండి. అలాగే ఇటు సైడ్ అటు సైడ్ కూడా మనం మెజర్మెంట్ లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా మనం ఆపోజిట్లో పెట్టుకునండి. ఐ పట్టిని ఒక 1/2 ఇంచ్ బయట వైపుకి పెట్టాలి, అంటే బయటికి ఉండాలండి ఐ పట్టి. కానీ మనం మెజర్ చేసేటప్పుడు హుక్
పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ హుక్ పార్ట్ దగ్గర నుంచి కింద వెస్ట్ మెజర్ చేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అలాగే పైన చెస్ట్ దగ్గర కూడా మనం ఆది బ్లౌజ్ ఎలాగైతే లాగి పట్టుకుంటామో అలాగే ఈ కుట్టే బ్లౌజ్ కూడా ఇలా లాగి పట్టుకొని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. చేసుకుని సైడ్ కూడా ఇక్కడ లైన్ డ్రా చేసుకుని అడ్జస్ట్మెంట్ మార్జిన్ కోసం మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలండి. రెండు వైపులో మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్టిచ్ చేయడానికండి బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ని ఈ లైన్ పైనే మనకి కుట్టు పడేలాగా మనం ఇక్కడ కుట్టాలండి. అలాగే హాఫ్ ఇంచ్ మార్జిన్లో మనం 3 కుట్లు ఇక్కడ వేసుకోవాలండి. ఇలా మనం బ్లౌజు రెడీ చేసుకోవచ్చు. సో హ్యాండ్స్ దగ్గర కూడా హ్యాండ్స్ రౌండ్ మెజర్మెంట్ ఇక్కడ మనం పెట్టుకుని మార్క్ చేసుకోవాలండి. అక్కడ వరకు స్ట్రైట్గా ఇక్కడ మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రాగా మీకు ఏమైనా క్లాత్ అనిపిస్తే కట్ చేసి తీసేయాలండి. తీసిన తర్వాత పూర్తిగా హాఫ్ ఇంచ్ మార్జిన్లో 3 కుట్లు ఇక్కడ వేసేసుకోవాలి. సో ఇలాగ మీరు నీట్గా ఫినిషింగ్గా లైనింగ్ బ్లౌజ్ని మీ దగ్గర చాలా ఈజీగా ఇక్కడ రెడీ చేసుకోవచ్చండి. మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్ ఉంటే మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్. రెండు వైపులు ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఏదైతే మనం స్టార్టింగ్లో జాయింట్ చేయడానికి లైనింగ్ బ్లౌజ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేయడానికి కుట్లు వేసుకున్నాం కదా, ఆ కుట్లు మనం ఇలాగా కట్ చేసి తీసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుని మనం ఆ స్టిచెస్ అంతా లాగేసుకోవాలి. లాగేసుకుని నీట్గా ఒకసారి ఐరన్ చేసుకుంటే బ్లౌజ్ ఇక్కడ రెడీ అయిపోతుంది. సో ఇలాగా నేను చాలా ఈజీగా మీకు చెప్పడానికి ట్రై చేశాను ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు మీరు వీడియోని చూసుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.